ఇంతమంది మా కార్యకర్తలు వచ్చినందుకు ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక పైన ఉన్న కట్టా మైసమ్మ చైర్మన్ గారు, మా అక్కలు, ఇద్దరు కార్పొరేటర్లు, చాలా మంది అధికారులు వేదిక పైన ఉన్నారు. ఇవాళ మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ఏదో రాజాసింగ్ తప్పుగా మాట్లాడతారు, ఏదో చెప్తాడని ఈ విధంగా మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా ఏం లేదు. మేము నిజం మాట్లాడతాం. నిజం మాట్లాడే ఆ ధైర్యం మాకు ఉన్నది. 2023 తర్వాత ప్రత్యేకంగా మన హిందూ గుండెకే టార్గెట్ చేస్తున్నారు. మనం ఓల్డ్ సిటీలో చూడొచ్చు, వేరే వేరే ఏరియాలో మనం చూడొచ్చు. ఇవాళ కట్టా మైసమ్మ టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఒక అల్తాఫ్ అని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండైనా కర్ణాటక నుంచి, బీదర్, కర్ణాటక బీదరే. ఏం పీకనికి వచ్చిండైనా ఏదో బతుకనికి వచ్చిందైనా. రండి, పని చేసుకోండి, బతకండి, ఫ్యామిలీని పోషించండి, వెళ్ళిపోండి. కానీ ప్రత్యేకంగా హిందూ గుండెకే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఈ ట్రైనింగ్ కానీ ఈ ఆలోచన కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేసెస్ లో వాళ్ళకి నేర్పిస్తారు హిందూ గుళ్ళ గురించి, హిందువుల గురించి, భారతదేశం గురించి. వందే మాత్రం చెప్పకూడదు, భారత మాత ఆ స్లోగన్ చెప్పకూడదు అని ప్రత్యేకంగా వాళ్ళకి మదర్సాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు అదే ఫాలో చేస్తారు. వాళ్ళు ఏంటంటే గుడి కనబడితే వాళ్ళకి ఒక మంట, ఏదో ఒక పని చేయాలి. గతంలో మనము సికింద్రాబాద్ టెంపుల్ మనం చూడొచ్చు. ఏ విధంగా ఆయన అమ్మవారికి తన్ని విగ్రహాన్ని పలగొట్టనికే ప్రయాణం చేస్తే అప్పుడు ఆయనకి అక్కడ ఉన్న హిందువులు పట్టుకొని ఆయనకి పోలీస్కి ఇస్తున్నారు. అప్పుడు మా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఏంది? కొద్దిగా ఆయన మెంటల్ లోడ్ అని. అంటే ప్రతి ఒక్క వ్యక్తి మెంటల్ అయిపోతే ఆయనకి మా గుండె కనబడుతుందా? మా హిందువులు మెంటల్ అయిపోతే, కానీ ఆ అలవాటు మాలో లేదు, ఆ సంస్కృతి మాలో లేదు. మా పెద్దలు ఏం నేర్పిస్తారు? ఏదైనా ఎవరైనా దేవుడు ఉండని వాళ్ళకి మర్యాద ఇచ్చే ధర్మమే మన హిందూ ధర్మం అని మన పెద్దలు మనకు నేర్పిస్తారు. ఎప్పుడైనా హిస్టరీ మనం చూసుకుంటే బాబ్రీ మస్జిద్ తప్ప ఎక్కడ కూడా మన హిందువులు దాడి చేయలేదు. ఎందుకంటే బాబ్రీ మస్జిద్ ఎందుకు? అది మన రాముడి గుడి పలగొట్టి వాళ్ళు బాబ్రీ మస్జిద్ కడితేనే దాన్ని మనం పలగొట్టినాం. అది మనం రుబాబ్గా మనం చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా ఎవరైనా ముస్లిం వ్యక్తి మెంటల్ అయిపోతే వాళ్ళకి గుళ్ళే కనబడుతున్నాయి. మనం నిన్న చూడొచ్చు అయోధ్యలో కాశ్మీరీ నుంచి ఒక వ్యక్తి అయోధ్య వస్తాడు. కొద్ది అంబులెన్స్ ఒకవేళ ఇక్కడ వస్తే దారి ఓకే అక్కడ టర్న్ అయింది. కాశ్మీర్ నుంచి ఒక ముస్లింస్ వ్యక్తి అయోధ్యలో పోతాడో నమాజ్ చదువునికి. ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకి ఇప్పుడు యోగి గారు ట్రీట్మెంట్ నడుస్తుంది ఆయన బయట. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఏమైందో అర్థమైతలేదు. అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను ఏబీవీపీ అంటే నా రక్తంలో కూడా కాషాయం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అపవిత్రం జరిగింది కట్టా మైసమ్మ గుడి ప్రాంగణంలో, మలమూత్రం ఒక ఫాల్తు వాడు వేసిండు. దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మెసేజ్ కూడా అనేది రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే ఎక్కడైనా అదే మా హిందువులు ఏదో ఒక బొందల గడ్డ పైన ఒక చిన్న రాళ్ళేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చూడండి
హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒక బొందలగడ్డ పైన రాలేసినారని ఆ విధంగా అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి. ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు, ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి. కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులది గుడి పైన ఇంత పవిత్రమైన జరిగితే అపవిత్ర జరిగితే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. అది చాలా దురదృష్టం తమ్ముళ్ళారా. కానీ ఒక మాట మా కార్యకర్తలకి చెప్పనీకి వచ్చినాను. ఓకే, ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు, మన హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనకి తన్ని పొలిజోలు తీస్తున్నారు. కానీ మా పోలీస్ అధికారికి ఒక నివేదిక, మీరు ఆయన పైన మంచి సెక్షన్లు వేసినారు, మీరు వాళ్ళకి రిమాండ్ చేసినారు, ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు మాకు. అప్పుడు మాకు బెయిల్ రావద్దని పిటిషన్లు గతంలో మీరు వేసినారు, చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు. అదే విధంగా ఈ అల్తాఫ్ కూడా బయటికి రావద్దని మీరు పిటిషన్లు వేయాలి, వాళ్ళకి బెయిల్ రాకుండా చూడాలని నా ఒక నివేదిక. అదే విధంగా ఒకవేళ సెక్షన్ లో మార్పు చేయడానికి అవకాశం ఉంటే సెక్షన్ లో మార్పు కూడా చేయండి. అసలు ఆయనకి బెయిల్ రాకుండా ఆ విధంగా పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే బాగుంటుందని మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక. అదే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారులో ఆయన బ్లడ్ లో కొద్దిగైనా హిందూ ధర్మం పట్ల అది ఉంటే కదా రక్తం, కొద్దిగైనా ఆ రక్తం ఉంటే ఒక కాఫీ పైన గాని టీ పైన గాని యోగి గారు ఆదిత్యనాథ్ మన ఉన్నారు కదా బాబా, ఒక టీ తాగిరా కలిసిరా ఒకసారి. ఉత్తరప్రదేశ్ లో గాని మహారాష్ట్రలో గాని ఎక్కడెక్కడ కాషాయం ఉంది, ఎక్కడ ఎవరైనా ఉండని హిందూ గుళ్ళ పైన గాని హిందువుల పైన గాని గోమాత పైన గాని కళ్ళేస్తే కళ్ళు పీకేస్తారు. అక్కడ పనిష్మెంట్ చాలా జబర్దస్త్ ఉంటది. అట్లాంటివి కూడా ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అసెంబ్లీలో చెప్తారు మేము హేట్ స్పీచ్ పైన చట్టం తీసుకొని వస్తామని, మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు. అంటే టార్గెట్ హిందువులే వాళ్ళకి. ఎందుకంటే గతంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, అంటే హిందువుల అవసరం లేదనుకుంటున్నా. ఇట్లాంటి సమయంలో మా హిందువులారా ఆయన ఓపెన్ అన్నాడు, మా పార్టీ ముస్లిం పార్టీ అన్నాడు. మళ్ళా హిందువులు ఎక్కడ వెళ్ళాలి, మన హిందువులు ఎక్కడ వెళ్ళాలి? అందుకోసం మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కటి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇది ఇరిగిపోతుందంట, కొద్దిగా ఇంకా పోండి, ఇరిగిపోతే కింద పడతాం మనం. నాకు క్యాచ్ చేస్తాం మా కార్యకర్తలు, మీ పరిస్థితి చూసి. అందుకోసం కార్యకర్తలారా మనం ఒకటి ఉండాలి. ఇంకోటి ఒక మాట సీరియస్, ఏ నాయకుల పైన మీరు ఆధారం ఉండకండి, ఏ నాయకుల పైన మీరు ఆధారం ఉండకండి. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ నాయకులకి హౌజరే చేస్తారు మా పోలీసులు. మేము ఇక్కడ వరకు ఎట్లా వచ్చినామది మాకే తెలుసు. దాదాపు మా కూడా ఆ పనికి ప్రయత్నం చేస్తే మళ్ళా మా డీసీపీ గారికి రిక్వెస్ట్ చేసినాము, సారు మా ఉద్దేశం గడబడి చేయడానికి లేదు. మా ఉద్దేశం ఏంది, మా కార్యకర్తలతో కలవాలి, గుడి దర్శనం చేయాలి. తప్పు జరిగింది, దాని గురించే మేము మాట్లాడడానికి వచ్చినాము. మిగతా ఉద్దేశం మాది లేదు. ఉద్దేశం ఉంటే ఇక్కడ వరకు ఎందుకు వస్తాం, ఎక్కడో పోతున్నాం. కానీ దానికి ఇంకా సమయం ఉన్నది కార్యకర్తల ద్వారా. ఇంకా మన హిందువులు మేల్కోవాలి, మన హిందువుల కార్యకర్తలు మేల్కోవాలి. అదేవిధంగా చాలా వరకు హిందూ ఆర్గనైజేషన్స్ వేడి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆల్ హిందూ ఆర్గనైజేషన్ కింద రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఇట్లా అయితేనే మన గుళ్ళు మనం కాపాడవచ్చు. ప్రతి ఒక్క హిందూ ఒక్కటైతేనే హిందువుల్ని మనం కాపాడుకోవచ్చు. ఇవాళ చూస్తున్నాను ప్రత్యేకంగా హిందువులకే టార్గెట్ చేసి లవ్ జిహాద్ చేస్తున్నారు.
ఇవాళ తెలంగాణ చాలా పెద్ద హబ్ అయిపోయింది. గోమాతని సంపి ఇక్కడి నుంచి మాంసం సప్లై చేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో అన్ని హిందూ సంఘాలు ఒక్కటి కావాలి, ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలు ఒక్కటి కావాలి. జాతి కులం చూడకుండా నేను హిందూ నువ్వు హిందూ మనమందరం అన్న తమ్ముళ్ళు, ఆ విధంగా ఒక ఫీలింగ్ మన ప్రతి ఒక్క హిందువులు రావాలి అనే నేను అమ్మవారికి కోరుతున్నాను. మా కార్యకర్తలు కూడా కోరుకుతున్నాను. కార్యకర్తలారా మీరు వచ్చినారు, చాలా చాలా ధన్యవాదం. ఎట్టి పరిస్థితిలో ఆ అల్తాఫ్ కి బెల్ రాకుండా మనం చూడాలి. మా పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయనకి బెల్ రాకుండా మీరు చూడండి. అదేవిధంగా ఎక్కడెక్కడ మన హిందూ గుళ్ళు ఉన్నాయి, ఈ అల్తాఫ్ అనే వాళ్ళు ఎంతమంది అక్కడ పూలు అమ్ముతున్నారు, ఎంతమంది అక్కడ కొబ్బరికాయ అమ్ముతున్నారు, ఎంతమంది మన గుళ్ళు సరౌండింగ్ బిజినెస్ చేస్తున్నారు ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి చెప్పండి మా గుడి నుంచి వెళ్ళిపో, మా గుడి ప్రాంగణం నుంచి వెళ్ళిపో. లేకపోతే మన భాషలో వాళ్ళు కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే మన గుడి దగ్గర ఉండి మన హిందువుల డబ్బులతోని బతికి మన గుడికి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అందుకోసం హిందువులారా వాళ్ళు మన సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ లో కానీ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా ₹1 ఐటమ్ కొనాలంటే ఎవరితో కొనాలి? కొబ్బరికాయ ఎవరితో కొనాలి? ₹1 ఎవరితో కొనాలి? ఆ ఒక్క అవేర్నెస్ మనలో వచ్చేస్తే వీళ్ళు మన కాలపైన పడతారు. తమ్ముళ్ళరా మాతోని తప్పైంది, మాతోని కొనండి, మేము మీతోని కలిసిమెలిసి ఉంటాం. ఆ విధంగా వీళ్ళు మన ముందు వంగుతారు. ఆ మాట మీరు యాద పెట్టుకోరు తమ్ముళ్ళారా. ఏదైనా కొనాలంటే ఎవరితో కొనాలి? బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా మహిళా శక్తి కూడా వచ్చింది, మా యువకుల శక్తి కూడా వస్తారు. మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదం. జై శ్రీరామ్.